నీ కొరకు యేసు ప్రభు పుట్టాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక బలహీనుడివి, బలహీనురాలివి. నీ పాపముల నుండి నువ్వు విడిపించుకోలేవు. బైబిల్ చెప్తుంది పాపం అంట ప్రతి మనిషిని పట్టుకుంటుందట. ఈ పాపం వలననే అనేకమైనటువంటి వ్యాధులు, ఈ పాపం వలననే అనేకమైన బాధలు. ఈ పాపమే కనపడని శక్తి. ఇది ప్రాణం ఉంది, నేను మాట్లాడుతున్నా, ఈ ప్రాణం లేకపోతే మాట్లాడలేను. అంటే ప్రాణం ఉందని ఎలా తెలుస్తుంది అంటే నేను కదులుతున్నాను అంటే కనబడుతుంది అనమాట క్రియ. అలాగే పాపం కూడా ఉంది. అది ఏం చేస్తుందనంటే మనలను పతనావస్థకు నడిపిస్తూ ఉంటుంది. ఆ చివరికి భూమి మీద పతనావస్థకు నడిపి చివరికి నరకానికి తీసుకుని వెళ్తుంది పాపం. ఈ పతనావస్థ నుండి విడిపించడానికి, ఆ నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు అనబడే నిజదేవుడు పరిశుద్ధునిగా ఈ లోకంలో వచ్చి ఆయన మన పాపముల నిమిత్తమై శిలువ మ్రాను మీద ఆయన మేకులకు దిగగొట్టబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి నీ పాపములను శిలువలో సమాప్తం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి.